కాకినాడ నగరానికి ఆనుకుని ఉన్న సముద్ర తీరంలో రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న శ్రీ ఆది కుంభేశ్వర స్వామి వారి ఆలయం వద్ద సిమెంట్ రోడ్ నిర్మాణం చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. డిసెంబర్ 1న 48వ మహాకుంభాభిషేకం జరుగుతున్నందున శివభక్తులు అధికంగా వస్తారన్నారు. తాత్కాలికంగా డెబ్రిస్, గ్రావెల్, క్వారీ డస్ట్ వేయించడం ద్వారా ఎత్తు చేయించి రహదారి సౌకర్యం కల్పించాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధులు కల్పించి భారీ పరిశ్రమల ఆర్థిక సహాయంతో, పోర్ట్ శాఖ తోడ్పాటుతో, రెవెన్యూ అధికారుల సమన్వయంతో సిమెంట్ రోడ్ నిర్మాణం చేయించేందుకు జిల్లా మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, స్థానిక ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ అధికారులతో తగిన సమీక్ష నిర్వహించి అమలు చేయించాలని కోరారు. ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పాత్రికేయులతో మాట్లాడారు. మరి ప్రతి కార్తీక మాసంలోనూ కూడా అమావాస్య నాడు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మహాకుంభాభిషేకం జరుగుతుంది. అంటే డిసెంబర్ 1వ తారీఖున ఈ ఏడాది మహాకుంభాభిషేకం ఇక్కడ నిర్వహిస్తారు. మరి చాలామంది ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేటువంటి మార్గం చూస్తే చాలా తీవ్రమైనటువంటి అసౌకర్యంగా ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి సెజ్వారు కానీ, పారిశ్రామిక సంస్థల వారు కానీ ఇక్కడ ఒక గ్రావెల్ తోటి, అదేవిధంగా క్వారిడర్స్ తోటి, అదేవిధంగా డెబ్రిస్ తోటి ఎత్తు చేసి ఒక సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి కాకినాడ నగర ప్రజల కోసం ఈ సముద్ర తీరంలో ఆది కుంభేశ్వర స్వామి ఉన్నారనేటువంటి ఆధ్యాత్మిక భావన కలిగి ఉన్నటువంటి వారందరి కోసం ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ రోడ్డు నిర్మాణం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది.